గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ మనం చూసే ఉంటాం. బాలీవుడ్ యాక్టర్ అభిషేక్ బచ్చన్, సన్ ఆఫ్ అమితాబ్ బచ్చన్, తనకి 2024 లో చేసిన ఐ వాంట్ టు టాక్ మూవీకి గాను ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు అనేది వచ్చింది. ఈ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చిన తరుణంలో ఎక్స్ లో ఒక జర్నల్ కమ్ ఎడిటర్, క్రిటిక్ కూడా, సినీ క్రిటిక్ అభిషేక్ బచ్చన్ మీద కొన్ని ఆరోపణలు చేశాడు. తను ఇప్పుడు వరకు తన కెరియర్ లో ఎలాంటి ఆకట్టుకునే సినిమాలు రాలేదు, ఇప్పుడు వరకు కెరియర్ లో ఒక ఇండస్ట్రీ హిట్ లేదు, చెప్పుకోవడానికి ఒక మంచి ప్రదర్శన కూడా తనకు లేదు, అలాంటి వ్యక్తికి అవార్డ్స్ ఎలా వస్తున్నాయి అనే దాని మీద తనకు కొన్ని ఎలిగేషన్స్ పాస్ చేశాడు. అలాగే అభిషేక్ బచ్చన్ కి రీసెంట్ గా వచ్చిన ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా తను కొన్నాడని, తన ఒక పిఆర్ టీమ్ ని మెయింటైన్ చేస్తాడని, ఈ పిఆర్ టీమ్ ద్వారా దాని ఇంకా జనంలోకి వెళ్ళడానికి ఇంకా తను ప్రమోట్ చేసుకుంటాడని చెప్తూ కొన్ని ఎలిగేషన్స్ పాస్ చేశాడు. అలాగే ఎక్స్ లో వైరల్ అవుతున్న ఈ ట్వీట్ మీద అభిషేక్ బచ్చన్ కూడా తనదైన స్టైల్లో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఇప్పటి వరకు తాను ఎలాంటి అవార్డ్స్ కొనలేదని, తను ఎలాంటి పిఆర్ టీమ్ ని రన్ చేయట్లేదని కూడా చెప్పారు. బహుశా నేను ఇది చెప్తే మీరు అందరూ నమ్మకపోవచ్చు, కానీ ఈ నోళ్లు మోపించడానికి నా దగ్గర ఉన్న ఒకే నేను మరింత హార్డ్ వర్క్ చేయాలి, మరింత కష్టపడాలి, మరింత నా ఎఫర్ట్స్ పెట్టాలి, దాని ద్వారానే మీరు చెప్పేది రాంగ్ అని నేను ప్రూవ్ చేయగలను భవిష్యత్తులో అని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. ఈ ట్విట్టర్ లో జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అందరూ నేను యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే రీల్స్ గానీ, షార్ట్స్ గానీ చూస్తున్నారు. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు మరింత కంటెంట్ అవ్వడానికి ప్రయత్నించగలను.